హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులండి. నువ్వుల పొడి చేసి చూపిస్తాను. అంటే ఇది మనం అయితే కూరల్లో కానీ లేదంటే పులుసుల్లో కానీ వాడుకుంటే చాలా మంచిదండి. దీనికి ఏంటంటే మనం నువ్వులు తీసుకోవాలి. ఆ నువ్వులు కూడా మనం మరీ తెల్లవి తీసుకోకుండా చూడండి, కొద్దిగా చేనువ్వుల్లాగా కొద్దిగా కలర్ తక్కువ ఉన్నవి బిగ్ బాస్కెట్లో దొరుకుతున్నాయండి అవైలబుల్గా. అందులో కావాలంటే ఆర్డర్ పెట్టి తీసుకోండి. ఆ నువ్వుల్ని మనం అలా బాణీ వేడి చేసుకుని నువ్వులు వేయించుకోవాలండి. చూసుకోవాలి అది, ఎందుకంటే కొద్దిగా కలర్ చెప్పాను కదా, వైట్గా ఉంటే మనకు తెలిసిపోతుంది వేగినట్టుగా. అలాగే చిన్న కలర్ ఉండడం వలన అక్కడే దగ్గరగా చూసుకుంటూ మనం జస్ట్ అవి ఫ్రై చేసుకుని ఆ నువ్వుల్ని పక్కన పెట్టుకోవాలండి. అలాగే నువ్వుల్లోకి మనం లైక్ ఎండుమిర్చి కూడా మనం ఈవేళ 150 గ్రాముల నువ్వులు తీసుకున్నామండి. దానికి 15 నుంచి 20 ఇంకొంచెం కారం కావాలంటే ఇంకో 5 యాడ్ చేసుకోండి. ఒక 25 మిరపకాయలు అలాగా వేయించుకోవాలండి. శుభ్రంగా వేయించుకుని ముందు మిరపకాయల్ని మిక్సీలో వేసి కొద్దిగా గుండలాగా ఆడుకోవాలి. అప్పుడు నువ్వులు వేసి మిక్సీ పట్టుకుంటే కనుక మంచి పౌడర్ తయారవుతుందండి. అయితే ఇది 3 నుంచి 5 నెలలు చక్కగా నిల్వ కూడా ఉంటుంది. చెప్పాను కదా, ఏ కూరలోనైనా పులుసులోనైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదంటే కూర చేసుకున్నప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందంటే, కొంచెం చేసుకుంటే కనుక అప్పటికప్పుడు కూరకు వాడుకున్న సూపర్గా ఉంటుందండి. మన ఆరోగ్యానికి నువ్వులు చాలా మంచివండి. మీరు కూడా ఈ పౌడర్ చేసి ఉంచుకోవడానికి ట్రై చేయండి, అలాగే తీసుకోవడానికి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.